సీఏ తుపాకీ గురిపెట్టారట. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారట. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, పోలీసుల రాజ్యమా? కూనంనేని సాంబశివరావు అంటున్నారు. కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరించుకోవాలని తమ పార్టీ అభ్యర్థిని ఓ సీఐ బెదిరించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. తమ అభ్యర్థికి సీఐ తుపాకీ చూపి మరీ బెదిరించారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మగ్దుమ్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థిని ఒక సిఐ తుపాకీతో బెదిరించడం గమనార్హమన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇదేమన్నా పోలీసుల రాజ్యమా అని నిలదీశారు. కొత్తగూడెంలో పోలీసులు అరాచకంగా వ్యవహరించారన్నారు. ఎర్ర చొక్కా వేసుకుంటే విప్పించారని, కేతనపల్లిలో ఎర్ర చొక్కా వేసుకున్న ఓటర్ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షం అని చెప్పుకుంటున్నా ఎన్నికలు వస్తే పొత్తులు కుదరడం లేదని అన్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనైనా తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని కాంగ్రెస్కు సూచించారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్కు తొలి మేయర్గా సిపిఐ కార్పొరేటర్ ఎన్నిక అవ్వడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువకుడు ఆటో డ్రైవర్ అయిన గణేష్ను మేయర్ చేశామని కూనంనేని చెప్పారు. గతంలో సిపిఐ 20 స్థానాలు ఉంటే ఈ ఎన్నికలో 41 సీట్లు గెలుచుకున్నామని కూనంనేని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గతంలో 75 స్థానాలు ఉంటే మొన్నటి ఎన్నికల్లో 101 స్థానాలు గెలిచామని వివరించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని తెలిపారు. సిపిఐకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి ఉన్నందున ఆ పార్టీ మద్దతు తీసుకోలేకపోయామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమకు బలం ఉన్న చోట్ల సీట్లు అడుగుతున్నామని, ఇవ్వకుంటే ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని అందుకు విమర్శించారని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే పద్ధతి వెళ్లకుండా ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలని సూచించారట. పాపం వీళ్ళిద్దరికి పొత్తు సరిగ్గా కుదిరే పరిస్థితి లేదు. కాంగ్రెస్కి సిపిఐకి కానీ పాపం వీళ్ళకి పొత్తు సరిగ్గా కుదిరే పరిస్థితి లేదు.